ములుగు గట్టమ్మ ఆలయంపై ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చుతుంది. ఆలయ అంశంపై ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతుంది. గట్టమ్మ దేవుడు, దేవాలయం భూమి తమది అంటూ ముద్దురాజులు తెర మీదకొచ్చారు. మరోవైపు గట్టమ్మను తమ వంశస్థులు నాటి నుంచి కొలుస్తున్నామని, తామే హక్కుదారులం, పూజార్లం అంటూ ఆదివాసీ నాయక్ పోడులు తెగేసి చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు పరస్పరం భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు గట్టమ్మ దేవాలయంపై ఆధిపత్య పోరు తీవ్ర రూపం దాల్చుతుంది. దేవాలయం అంశంపై ఇరు వర్గాల మధ్య వివాదం ముదురుతుంది. గట్టమ్మ దేవుడు, దేవాలయం భూమి తమది అంటూ ముదిరాజులు తెర మీదకొచ్చారు. మరోవైపు గట్టమ్మను తమ వంశస్థులు నాటి నుంచి కొలుస్తున్నామని, తామే హక్కుదారులం, పూజార్లం అంటూ ఆదివాసీ నాయక్ పోడులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు పరస్పరం భౌతిక దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలకు పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు గట్టమ్మ దేవాలయంపై ఆధిపత్య పోరైతే ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ అయితే సిద్ధంగా ఉన్నారు. ఎస్ అనిల్, చెప్పండి. ములుగు గట్టమ్మ దేవాలయం అంటే మాదంటూ అటు ఆదివాసులు, ఇటు ముదిరాజులు కూడా ఘర్షణకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రెజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మేడారం వెళ్ళే భక్తులంతా కూడా ముందు గట్టమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ వస్తుంది. అయితే జాకారం విలేజ్ ఆ సమీపంలో ఈ గట్టమ్మ దేవాలయం ఉంటుంది. ములుగు, జాకారం రెండు గ్రామాల మధ్య ఈ గట్టమ్మ దేవాలయం ఉంటుంది. అయితే జాకారం గ్రామస్తుల్లో అయిన ముదిరాజు వంశస్థులు వాళ్ళు ఈ స్థలము, దేవత ఈ రెండు కూడా మాకే ఈ హక్కులు ఉన్నాయని చెప్పేసి ఆదివాసీ నాయక పోడ్లైన గట్టమ్మ సంబంధించిన వంశీకులు వారి మధ్య గత కొంతకాలంగా నడుస్తుంది. దీని మీద హైకోర్టు కూడా జాకారం వాసులైన ముదిరాజులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వాళ్ళు ఈసారి ఎలాగైనా ఆ దేవాలయంలోకి తాము ప్రవేశించాలని చెప్పేసి ఉదయం నుంచి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలం తీసుకొని భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ప్రస్తుతానికైతే సర్దుమణి చక్కదిద్దారు. సో అనిల్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అక్కడ ఘర్షణ వాతావరణంలో ఇరు వర్గాలు కూడా ఈ గొడవ నేపథ్యంలో ఎవరి మాటల్లో వాస్తవం ఉంది? ఇంతకు ఊరు గ్రామస్తులు ఏమంటున్నారు? ముఖ్యంగా గట్టమ్మ సంబంధించిన పూజారులైనటువంటి నాయకపు పోర్లు ఈ వంశం వాళ్ళు మాత్రమే ఇంత ముందు గత కొన్నేళ్లుగా గట్టమ్మ దేవాలయం దగ్గర పూజలు నిర్వహిస్తున్నారు. అయితే వీరికి ఏది మాత్రం సంబంధం లేదని చెప్పేసి జాకారం చెందిన ముదిరాజులు తమ ఇలవేలిపోయిన గట్టమ్మకు తామే పూజలు నిర్వహిస్తామని చెప్పేసి గత కొన్ని రోజులుగా గొడవ కావడంతో ఇరు వర్గాలు కూడా హైకోర్టు ఆశ్రయించాయి. హైకోర్టు దీని మీద గతంలో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముదిరాజులకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అయితే ముదిరాజులకు తమకు అనుకూలంగా వచ్చిన ఆర్డర్ ను పట్టుకుని ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ప్రతిసారి ఇదే గొడవ ఏర్పడుతుంది పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇరువురితోని శాంతి చర్చలు అయితే ములుగు డిఎస్పీ
ఈ జాతర బిజీ అయిపోయిన తర్వాత మరోసారి కూర్చొని మాట్లాడదామని చెప్పడంతో ప్రస్తుతానికైతే గొడవ సద్దుమణిగింది. ఉదయం నుంచి చాలా వరకు ఘర్షణ వాతావరణం ఉండుతుంది. ఆ మేడారం వెళ్లే భక్తులందరూ కూడా అక్కడ ఏదో జరుగుతుందని టెన్షన్ బయట పడ్డారు. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.